హాయ్ అందరికీ ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. సోరకాయ టమోటా కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక సోరకాయ తీసుకొని టమోటాలు తీసుకోండి, ఒక అర కేజీ. ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, టమోటాలు బాగానే ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఇలా ఒక దేక్షి పెట్టుకొని స్టవ్ మీద ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనియండి. తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలపాలి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంట్లో చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత కారం యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ కారము, వేసి ఇలా బాగా కలుపుకోండి. చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయ్యిద్ది. వీడియో అనేది బాగా పుష్ అయ్యిద్ది. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనియాలి బాగా టమోటాలంతా. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటాయండి బాగా. టమాటాలు చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో టమాటాలన్నీ. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ వేసుకోవాలి. ఇలాగ మొత్తం వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం, ఒక గ్లాసు. ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి.
చాలా సింపుల్ అండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మూత వేసుకుందాం. ఒకసారి మళ్ళీ తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ చేస్తే ఇలా బాగా మగ్గిపోయి ఉంటాయి. సొరకాయ అనేది చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి సొరకాయ టమాటా ఎంత బాగుందో కర్రీ, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడ ఎంత బాగుందో. ఇప్పుడు ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే సొరకాయ టమోటా కర్రీ రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఎప్పుడు సొరకాయ తెచ్చుకున్నా ఇలాగే చేసుకుంటాం, బాగుంటుంది టేస్ట్ అయితే. చూడ ఎంత బాగుందో. సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. టమాటా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి.